మర్చిపోతున్నాయి బయట వేసి తొంగి చూస్తున్నాయి కన్నెత్తి ఇంకా నా ఫేసు వంక చూడదే అమ్మాయి జంటలెన్నో కళ్ళ ముందున్నాయి నన్ను చూసి నవ్వుకుంటున్నాయి పాడు యవ్వనం పండిపోయే లోపే మోగుతాన సన్నాయి స్టిల్ మేము బ్యాచిలర్స్ నేను బ్యాచులర్ పెళ్ళైన బ్యాచులర్. ఓకే నా ఇప్పుడు మరి 3 సాంగులు చూశారు కదా, ఒక చిన్న స్కిట్ చూద్దాం. కానీ మీకు ఎవరికి నవ్వు రాదు, ఒక మంచి సందేశం ఉంది. ఏంటంటే ఇప్పుడు అందరి చేతుల్లో కూడా సెల్ ఫోన్ ఉంది కదా, ఆ సెల్ ఫోన్ వల్ల ఒక అమ్మాయి ఎలా బాధపడిందో మన స్కిట్లో చూపించబోతున్నారు. ప్రసన్న సెల్ ఫోన్ లో సీరియల్ చూస్తున్నాను. వెళ్ళి మీ డాడీ నడుపు పో. ఈ అమ్మ ఎప్పుడు ఇంతే, ఏది అడిగినా ఫోన్ చూసుకుంటూ సమాధానం చెప్తుంది. నాతో అసలు టైమే స్పెండ్ చేయదు. డాడీ డాడీ ఏంటే డాడీ ఈరోజు హాలిడే కదా, మనమిద్దరం కలిసి పార్క్ వెళ్ళి కొంచెం సేపు షటిల్ ఆడుకుందాం డాడీ. ప్లీజ్ డాడీ ప్లీజ్. నన్ను స్కీకు నువ్వు అక్కడ అవతలికి వెళ్ళిపో, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను సెల్ ఫోన్ చూసుకుంటున్నాను. కరెక్షన్ చేయడం ఆపేసి అంత బాధపడుతున్నా. మీ స్టూడెంట్స్లో ఎవరైనా ఆన్సర్స్ సరిగ్గా రాయలేదా? కాదండి, ఈ పేపర్లో ఒక స్టూడెంట్ ఆన్సర్కి బదులుగా తన బాధను రాసింది. అది చదివి నాకు ఏడుపు వచ్చింది. ఏది ఒకసారి చదివి వినిపించి చూద్దాం. ప్రియమైన అమ్మకి, మీరు నాకు అమ్మతో పాటుగా టీచర్గా కూడా ఉన్నారు. నా మనసులో బాధ రాస్తున్నాను. ఇది చదివి నన్ను అర్థం చేసుకోండి. మీరు నాకు ఏది అడిగినా లేదు అనకుండా ఇస్తారు.
నువ్వు కానీ డాడీ కానీ నాతో ఫ్రీగా మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా? నువ్వు ఇంట్లో ఉన్నంతసేపు సెల్ ఫోన్ చూస్తూ గడుపుతావు. డాడీ కూడా ఇంతే. మీరిద్దరూ నాతో మనసు విప్పి మాట్లాడరు. సెల్ ఫోన్ చూస్తూ సమాధానం చెప్తారు. కలిసి ఆడుకోరు. నాకు ఒంటరితనంతో పిచ్చెక్కుతుంది. ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు. నాకు మీ ప్రేమ కావాలి. మీరు నాతో ఆడుకోవాలి. డాడీ నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని ఎన్ని రోజులైందో. ఈ ఒంటరితనం భరించలేక నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ చేతిలో సెల్ ఫోన్గా పుడతాను. ఈ పేపర్ రాసిన స్టూడెంట్ పేరేంటి? ఇది ఎవరో కాదు, మన అమ్మాయే రాసింది. మన అమ్మాయ? నిజంగానా? ఈ సెల్ ఫోన్ వల్ల మన అమ్మాయికి మన ప్రేమను పంచలేకపోతున్నాం. ఈ సెల్ ఫోన్ దూరంగా పడేద్దాం. పద వెళ్ళి మన అమ్మాయిని తెచ్చుకుందాం. చూడండి, ఈ సెల్ ఫోన్ వల్ల మన పిల్లలకి మన ప్రేమ దూరం అవుతుంది. మీరు కూడా సెల్ ఫోన్ని దూరంగా ఉంచండి. మీ పిల్లలకి మీ ప్రేమ పంచండి. మీరు కూడా సెల్ ఫోన్ని దూరంగా ఉంచండి. మాలాగా పిల్లల్ని దూరం చేసుకోకండి. మీలో ఏ ఒక్కరు మారినా మేము ఎంతో సంతోషిస్తాం. పదండి మన అమ్మాయిని వెతుక్కుందాం. వెతికి తీసుకొద్దాం. చాలా చిన్న పిల్లలు అని చెప్పని కొంచెం డైలాగ్ చాలా తక్కువగా ఇచ్చాము, చేయలేరని చెప్పని. మరి ఎలా ఉందో మీకు చెప్తే కానీ, ఎందుకంటే చాలామంది పిల్లలు బాధపడేది ఇదే విషయంలో బాధపడుతున్నారు. మరి మంచి సందేశం అవునా కాదో చెప్పండి. మరి పిల్లలు, పేరెంట్స్ కూడా పిల్లల్ని అర్థం చేసుకోండి. వాళ్ళకి తగినంత సమయం గడపండి వాళ్ళతో పాటు. ఒక మంచి సాంగ్ చేద్దాం. Seeing cell phone more time than parents. మీరా మేమా? మరి సెల్ ఫోన్ ఆపాల్సింది ఎవరు? మీరు ఆపితే మీకు భవిష్యత్తు ఉంటుంది. పేరెంట్స్ చూస్తారేమో కానీ కంపేర్ టు పేరెంట్స్ పిల్లలే ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. మీ తెలివితేటల్ని ఇంప్రూవ్ చేసుకోవట్లేదు, దాంట్లో ఉండిపోతున్నారు. చదవటం బద్ధకం, రాయటం బద్ధకం, వినటం బద్ధకం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని బద్ధకాలే మీకు. కాబట్టి మీరు ఫస్ట్ అందరూ కూడా సెల్ ఫోన్కి దూరంగా ఉండండి. నా 1 కానీ వాళ్ళకి ఎవరు క్లాప్స్ కొట్టలేదండి, నాకు అర్థం కావట్లేదు. ఓకే నా 1 మరి నెక్స్ట్ సాంగ్ యాస్మిన్, భవానీ వీళ్ళందరూ కూడా ఒక రిమిక్స్ సాంగ్ చేయడానికి
నేను చందమామా. వెరీ గుడ్. వాకింగ్ స్లోమో మనసుల సోదో. Hey my golden sparrow. Daila, pipi dume, mala,
like farewell day celebrations in our school to celebrate. Next, we invite our honorable guest, Sri G. Song. All of you stand, please, 1 minute. First song. Shuklam Bharadharam Vishnum Sasivarnam Chaturvishnu Gurudevo Maheshwara Guru Sakshat Parabrahm. Stand it is. Attention. Stand it is. Sujalam Sukalam Malayata Sitaram Sasasyaamaram Mataram Vande Mataram Suprajoshni Sukadam Varadam Mataram Vande Mataram Vande Mataram. రాజారావు హై స్కూల్ అనే పేరుతో 20 సంవత్సరాల నుంచి ఈ విద్యాధరపురం ఏరియాలో అరవింద స్ట్రీట్లో నిర్విఘ్నంగా సాగుతున్న సందర్భంలో ఈ సంవత్సరం 10th ఫేర్వెల్ డే 20వసారి జరుపుకుంటున్నాం. ఒక విశేషం ఏమిటంటే ఈ చుట్టుపక్కల ఏ స్కూల్ కానివ్వండి, ఏ ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, డైరెక్ట్గా 10th క్లాస్తో స్టార్ట్ అయిన స్కూల్ మనది ఒకటే. జిల్లాలో, కృష్ణా జిల్లాలో 6th నుంచి 10th వరకు ఒకేసారి పర్మిషన్ తీసుకొచ్చినటువంటి ఏకైక స్కూలు. ఆ రోజుల్లో ఈ పర్మిషన్ తెచ్చేటప్పుడు కూడా అందరూ 6th క్లాస్ ఈ సంవత్సరం, 7th తర్వాత సంవత్సరం, అట్లా 5 సంవత్సరాలకు కానీ 10th క్లాస్కు పర్మిషన్ రాదు. అలాంటి పరిస్థితుల్లో మేము మొదటిసారిగా సెక్రటరియట్ గడప తొక్కి ఆనాటి విద్యాశాఖ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఏ విధమైనటువంటి రికమెండేషన్ లేకుండా నేను స్వయంగా వెళ్ళి అప్లికేట్ ఇచ్చి సంతకం పెట్టించుకున్నటువంటి పరిస్థితి. దానికి కారణం అంతకుముందే 1985లోనే ఆంధ్రప్రదేశ్ తరఫున స్టేట్ టీచర్స్ యూనియన్ తరఫున 5 సభ్యులు పార్లమెంటుకి వెళితే అందులో నేనున్నాను. జిఎస్ థలాన్ స్పీకర్ గారికి ఇచ్చినటువంటి మెమరాండంలో ఆంధ్రప్రదేశ్ తరఫున 5లో నేను ఒకడిని. మిగతా వాళ్ళిద్దరూ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీలు. మామూలు హెడ్ మాస్టర్గా ఉండి నేను ఆనాటి నుంచి ఈ విద్యారంగంలో పనిచేయటం వల్ల ఆ తర్వాత మిగతా అన్నీ మీకు తెలుసు. అవార్డులు చాలా వచ్చాయి. వాటన్నిటి గురించి ప్రస్తావన అవసరంలా. మన స్కూల్కి యాజ్ టుడే ఈ ఏరియాలో ఒక ఎట్కిన్సన్ హై స్కూల్లో ఎన్సిసి ఉంది. ఆ తర్వాత 100 సంవత్సరాల నాడు దాంట్లో కూడా నేను కమిటీ మెంబర్ని. ఆ స్కూల్లో, హిందూ స్కూల్లో ఎన్సిసి ఉంది. ఎవరక్కడ మాట్లాడేది? ఇంకెప్పుడు అవుతారు? మన స్కూల్కి న్యూఢిల్లీ నుంచి విజిట్ చేసి ఎన్సిసి ఆఫీసర్సు వచ్చినప్పుడు వాళ్ళు అరెకరం కావాలి, ఎకరం కావాలి. ఎట్కిన్సన్ స్కూల్ 100 సంవత్సరాల నాడు పెట్టింది, హిందూ స్కూల్ 100 సంవత్సరాల నాడు పెట్టింది, మీరు 20 సంవత్సరాల నాడు పెట్టింది. కాబట్టి మీకు ఆ గ్రౌండ్ ఫెసిలిటీ అరెకరం ఉంటేనే మీకు వస్తుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఒక ఆర్గ్యుమెంట్ వాళ్ళ ముందు పెట్టాను.
ఏమనంటే ఒకవేళ మా స్కూల్కి ఇవ్వకపోతే మీరు విజయవాడ సిటీలో ఈ ఎన్సీసీ ఏ సర్టిఫికెట్ రిజర్వేషన్లో కూడా ఉండేదానికి ఆ ప్రొవిజను మరొక స్కూల్కి ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈ మాత్రం గ్రౌండ్ కూడా ఎక్కడా కనిపించడం లేదు. అందరూ ఫంక్షన్ హాల్ తీసుకుని పరీక్షలు నడిపేవాళ్ళు, ఫంక్షన్ హాల్ తీసుకుని 10th క్లాస్ పరీక్షలు నడిపేవాళ్ళు, లేకపోతే యానివర్సరీ నడిపేవాళ్ళే. మేము ఒక్కడమే గ్రౌండ్లో నడిచేటువంటి పరిస్థితి 600 మంది సీటింగ్తో ఉంది కనుక మీరు చెప్పే స్థలం ఇక్కడ సాధ్యపడదు. ఎకరాల్లో కాదు, ఇక్కడ గజాల్లో ₹1,00,000 ఉన్నటువంటి ఏరియాలో మీరు అరెకరం అనేటువంటి రూల్ మీరు కాగితం మీద రాసుకున్నది ఆచరణయోగ్యం కాదని మేము వాళ్ళ ముందు పెడితే అప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు విజిట్ చేసి మనకి 55 మంది ట్రూపు పర్మిషన్ ఇవ్వటం. ఆల్రెడీ 27 మంది ట్రూప్ నడిచింది. ఈ సంవత్సరం కాలం కూడా గడిచింది. నెక్స్ట్ ఇయర్ ఇంకొక బ్యాచ్ వస్తారు. 9th 10th విద్యార్థులకి ఎన్సీసీ కూడా ఉన్నది. ఆ తర్వాత స్కూల్ రిజల్ట్ కింద సంవత్సరం 49 మంది పరీక్షకు వెళ్ళారు, 47 మంది పాస్ అయ్యారు. అంతకుముందు 571, 565, 567 ఇట్లా టోటల్స్ కూడా వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే పాంప్లెట్లో నిజాయితీగా ఎంతమంది పరీక్షకు వెళ్ళారు, ఎంతమంది పాస్ అయ్యారు, సరుగుతా ఎప్పుడుకుంటావు ఎంతమంది పరీక్షకు వెళ్ళారు, ఎంతమంది పాస్ అయ్యారు అనేటువంటి వివరణ, అట్లాగే యావరేజ్ మార్కు కూడా మన స్కూల్లోనే ఉంటుంది. మిగతా చోట ఏదో నలుగురికి హైయెస్ట్ మార్కులను బట్టి బతకటం తప్ప స్కూల్ యావరేజ్ మార్క్ ఎంత, ఎంతమంది పరీక్షకు వెళ్ళారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది తప్పారు అనేటువంటి వివరాలు మన పాంప్లెట్లోనే ఉంటాయి. ఇంకెక్కడన్నా ఉంటే మాకు చూపెట్టచ్చు. మీరు క్లారిటీగా స్పష్టీకరణగా మన స్కూల్లోనే ఉంటాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఈ ఫంక్షన్ జరుపుతున్నాము. ఇప్పుడు ఎస్ఎఫ్ఐ వాళ్ళు కూడా మన స్కూల్కి వచ్చి టాలెంట్ టెస్టులు జరిపారు. దాంట్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ మెరిట్కి ప్రైజ్లు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఫేర్వెల్ కాబట్టి 10th క్లాస్కి గిఫ్ట్స్ ఇవ్వటం, ఇంకా ప్రైజ్లు ఇవ్వటం ఉంటాయి. అవి కూడా కార్పొరేటర్స్ అలాగే గెస్ట్ ఇచ్చి వెళతాం జరుగుతుంది. ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి నరేంద్రరావు గారు ఈ వార్డు కార్పొరేటర్. అంటే మన స్కూల్స్ కానీ, రోడ్లు కానీ, పంపులు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లో ఏది కావాలన్నా ఈ వార్డుకు సంబంధించి సర్వాధికారాలు ప్రాతినిధ్యం చేయడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. అలాగే వీరు కూడా జి కోటేశ్వరరావు గారు కార్పొరేటర్గా లోగడ పనిచేశారు, అధికార పార్టీగా కూడా వ్యవహరించారు. ఆనాడు ఈనాడు కూడా విజయవాడ సిటీ మొత్తానికి కమ్యూనిస్ట్ పార్టీకి సెక్రటరీగా కూడా ఉన్నారు. వారు కూడా అడ్వకేటు. ఈ విద్యారంగంలో చాలా అనుభవం ఉంది. అడ్వకేట్గా ఉంటూ రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి దాదాపు ఏకైక వ్యక్తిగా జి కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఇంకొకరు కూడా మనం పిలిచాం, ఆయన కూడా వస్తారు, వచ్చినాక పరిచయం చేస్తారు. ఇప్పుడు మన స్కూల్ తరఫున సెక్రటరీ శ్యామ్ ప్రకాష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ, అలానే మా తోటి ఉపాధ్యాయ సిబ్బంది, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకి, అట్లానే ముఖ్య అతిథి అయినటువంటి మన కార్పొరేటర్ గారు నరేంద్రరావు గారికి, జి కోటేశ్వర గారికి కూడా మా హృదయపూర్వక అభినందనలు సంస్థ తరఫున తెలియజేస్తున్నాం. మన సంస్థ స్థాపించిన దగ్గర నుంచి 20 బ్యాచ్లు, ఇది 20వ బ్యాచ్ 10th పరీక్షకు హాజరు కాబోతున్నారు. 20 సంవత్సరాల నాటి నుంచి ఈనాటి వరకు ప్రయాణం బాగా సంతృప్తికరమైనటువంటి, ఎంతో ప్రగతికి ఈ పాఠశాల, ఈ చుట్టుపక్కల విద్యా
వ్యాప్తిని చేయటంలో తగిన పాత్ర పోషించిందనే మేము భావిస్తున్నాం. 4వ తరగతి నుంచి ప్రత్యేకంగా స్టార్ట్ చేయటం మేము 3rd క్లాస్ వరకు, నర్సరీ వరకు లేదు. వేరే పాఠశాలల నుంచి అందరికీ స్కూల్ అసెంబ్లీ నిర్వహించవచ్చు, ఒకే టైంకి క్లోజ్ చేయొచ్చు, టైం టేబుల్ నీట్గా ఉంటుంది. సిస్టమ్ ఇది చాలా చక్కగా ఉంటుంది విద్యార్థులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, తల్లిదండ్రులకు కానీ. కానీ నర్సరీ ఈ 10th ఫేర్వెల్ పార్టీలో కూర్చోవడం పెట్టడం అనేది అసాధ్యమైన పని. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్లో ఉన్నటువంటి సిస్టమే వాస్తవానికి ప్రైవేట్ స్కూళ్ళల్లోనే ఈ LKG to 10th అందరూ 13 సంవత్సరాలు ఒకే విధానాన్ని జరిపారు. మేము దాన్ని బ్రేక్ చేస్తూ మొదటిసారిగా లాభాపేక్ష తక్కువ ఉన్నప్పటికీ కూడా ధనార్జనే ధ్యేయంగా కాకుండా ఒక సిస్టమేటిక్గా ఉండాలి. రేపొద్దున మేము ఇదే స్కూల్లో ఇంటర్మీడియట్ పెడతామంటే ఒక్క విద్యార్థిని కూడా మేము పట్టుకోలేము, ఆపలేము. వెళ్ళిపోతారు, వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతారు. ఇంటర్మీడియట్ తర్వాత మరో చోటకి వెళ్ళిపోతారు, ఇంటర్ చదివిన చోట ఉండరు. కాబట్టి ఎలిమెంటరీ స్కూల్స్ నుంచి ఇట్లా హై స్కూల్ సిస్టమ్కి వచ్చినప్పుడు విద్యార్థుల్లో అది మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ క్యాంపస్ కానీ, వాతావరణం కానీ చక్కగా ఉంటుంది అన్న స్ఫూర్తిని తీసుకుని దీన్ని నిరాటంకంగా మేము అంతరాయం లేకుండా దీన్ని కొనసాగిస్తున్నాం. అట్లానే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ తర్వాత ఉండవల్లి రాజధాని ఏరియాలో కానీ, పాత గుంటూరులో కానీ మాకు కొంత ఓన్ ల్యాండ్లో కూడా విద్యాసంస్థ స్థాపించే ఉద్దేశం ఉంది. ఇది కూడా ఓన్ ప్రెమిసెస్. అట్లానే మరొక సంస్థని నిర్మించి దాన్ని కూడా ఇలా కనీసం కాలేజీ వరకు కానీ ఎట్లాగైనా దాన్ని చేసే ఆలోచన మాకుంది. ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అట్లానే ఈ సంవత్సరం పాఠశాల విషయానికి వస్తే ఈ NCC 17 ఆంధ్ర బెటాలియన్ వాళ్ళ పర్మిషన్ హాఫ్ ట్రూప్ మనకి మన పాఠశాలలో కొనసాగుతుంది. అది చాలా విశేషమైనటువంటిది. NCC A సర్టిఫికెట్ 8th క్లాస్ 9th క్లాస్ విద్యార్థులకి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ మంచి రిజల్ట్ సాధించాలని, మీరు మంచి కెరీర్ ఎంచుకోవాలని, అలానే భవిష్యత్తులో కూడా మరింత ఉన్నత శిఖరాలకి ఎదగాలని కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో గత 6 నెలల్లో, ఏడాదిలో సుమారుగా ఒక 10 మంది పెళ్ళిళ్ళకి వెళ్ళా. పెళ్ళిళ్ళకి వెళ్ళడం అనేది కాదు, వాళ్ళందరూ కూడా మన ఓన్ స్టూడెంట్స్. ఇలానే మీలాగా ఒకప్పుడు కూర్చున్న వాళ్ళు వచ్చి ఇప్పుడు 25 ఏళ్ళు 27 ఏళ్ళు 15 ఏళ్ళు క్రితం అయిపోయిన వాళ్ళందరూ వచ్చి మ్యారేజ్ కార్డు ఇచ్చి, సార్ ఇట్లా ఫలానా కన్వెన్షన్లో నా పెళ్ళి రండి తప్పకుండా. వాళ్ళని అడుగుతున్నాం మేము, నువ్వు ఇప్పుడు ఏం ఉద్యోగం చేస్తున్నావు, ఏంటి నీ పొజిషన్ అంటే, మేమే స్టన్ అయ్యేలాగా వాళ్ళు మంచి పొజిషన్స్లో TCS కంపెనీ అని, విప్రో కంపెనీ అని చాలా మంచి పొజిషన్స్లో వీళ్ళనా మనం తీర్చిదిద్దింది, ఆనాడు చదువు చెప్పింది మనం వీళ్ళ. కానీ మాకే ఆశ్చర్యకరంగా ఉంది. ఆ మ్యారేజెస్కి వాటికి వెళ్తుంటే మేము నమ్మలేకపోతున్నాం. ఈ స్టూడెంట్కైనా మనం ఆనాడు చెప్పిందని ఆ గ్యాదరింగ్ కానీ, ఆ ఫంక్షన్ కానీ చూస్తే మాకే పాలుపోవటం లేదు. అంత ఆశ్చర్యం కలుగుతుంది. అంత స్టేజ్లో ఉన్నారు కొంతమంది. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా 7-8 మంది ఆ బ్యాచ్లో ట్రేస్ అవుతున్నారు, 10 మంది మహా అయితే. మిగతా 20 మంది 30 మంది చెట్టుకోకళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు. అలా వాళ్ళు డేటా చెప్తుంటే మాకు ఈ రకంగా మీకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది, ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రభుత్వం కూడా తల్లికి వందనం పేరిట ఇద్దరికీ వేస్తామంటున్నారు. ఎందుకనంటే 15 years లోపు పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, రాను ఫెర్టిలిటీ రేట్ దేశంలో తగ్గిపోతుంది అని కూడా వస్తుంది అని చెప్పి ఈ వివాదాలన్నీ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకొని మీరు కొనసాగాలి. ఈ విద్యా సంవత్సరమే మేము మరొక అంతస్తు నిర్మాణానికి కూడా పర్మిషన్ తెచ్చాం. మరొక 3 గదులు మనకు రాబోతున్నాయి. ఈ 2-3 నెలల్లో కనుక కడితే అది విద్యార్థులకి మరింత సౌకర్యం కానీ, కంప్యూటర్ ల్యాబ్ కానీ, పూర్తిగా NCCకి ఒక రూమ్ కానీ కేటాయింపు చేసి ఈ స్కూల్ అభివృద్ధికి మరింత తోడ్పడుతుందని చెప్పి
నేను తెలియజేసుకుంటూ 10th విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. తర్వాత మన స్కూల్ ప్రిన్సిపాల్ గారు మీకు అధికారపూర్వకంగా 56 మందికి 10th క్లాస్ సర్టిఫికెట్లు, లాంగ్ మెమోల మీద, హాల్ టికెట్ల మీద, ఇంకా అన్ని సిగ్నేచర్స్కి అథారిటీ ఉండి 20 సంవత్సరాల నుంచి దాదాపు ఎంతమంది వెళ్ళుంటారు పరీక్షకి? ఒక 1000 మంది ప్రతి సంవత్సరం 40కి తగ్గకుండా 60కి పెరగకుండా మన స్ట్రెంగ్త్ ఉంది. యావరేజ్ని 50. 1000 మంది 10th క్లాస్ విద్యార్థులు మన స్కూల్ నుంచి పాస్ అయ్యి వెళ్ళటం జరిగింది. అందరికీ లక్ష్మీ ప్రసన్న గారే సంతకం పెట్టి టీసీ ఇచ్చి అధికారపూర్వకంగా పంపించడం జరిగింది. ఆమె కూడా 2 మాటలు మాట్లాడుతుంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వేదికను అలంకరించిన పెద్దలకి, స్టూడెంట్స్కి అందరికీ స్కూల్ తరపున ధన్యవాదాలు. ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి ఫేర్వెల్ డే జరుగుతుంది. రాజారావు సారు, శ్యామ్ సారు స్కూల్ గురించి, ఎన్సీసీ గురించి ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థులకు ఇప్పుడు 56 మెంబర్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ వాళ్ళ లైఫ్లో ఒక సర్టిఫికెట్ తీసుకోబోతున్నారు. మీ అందరూ మంచి మార్కులు సాధించి స్కూల్కి, మీకు, పేరెంట్స్కి అందరికీ మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. అలానే ఇప్పుడు 15 ఏళ్ళు మీకు ఇప్పుడు దాకా మీకు వెనకాల పడి టీచర్లు అది చదువు, ఇది చదువు, అది అర్థమైందా, ఇది అర్థమైందా అని అడిగి ఎక్కడైనా సరే స్కూల్లో ఇలానే జరుగుతుంది. స్కూలింగ్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళినా, బీటెక్కి వెళ్ళినా, ఇంకా ఏ కోర్సులు నేర్చుకున్నా కానీ నీకు ఇది అర్థమైందా కాదా, మీకు చెప్పాలా మళ్ళీ అని అడిగే టైం టీచర్లకి ఉండదు, మీరు వినే పొజిషన్లో ఉండరు. సో స్కూల్ అనేది బేసిక్ స్టెప్, ఫౌండేషన్. లైఫ్లో ఇది మీకు బాగా ఉపయోగపడేది స్కూల్ 10th క్లాస్ వరకు. మేము మన స్కూల్ మోటోనే బై హార్టింగ్ కాదు, ప్రతిదీ విడమర్చి చెప్పటం, ఫార్ములాతో సహా ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది అదే విధంగానే స్కూల్లో జరిగింది. ఇదంతా మీకు ఇంటర్కి వెళ్ళిన తర్వాత, వేరే క్లాసులకి వెళ్ళిన తర్వాత చాలా బాగా అర్థమవుతుంది ఎలా చెప్పారు, ఇది మనకు ఉపయోగపడిందా లేదా అని గమనించుకుంటే, మీ ఫాస్ట్నెస్ ఇవన్నీ గమనిస్తే ఓకే మనం డెవలప్ అయ్యాము అనేది ఉంటుంది. అలానే తర్వాత మీ జీవితంలో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏ టీచర్ తిట్టినా, మమ్మీ డాడీ తిట్టినా, అరిచినా, ఏదైనా మీ భవిష్యత్తు కోసమే. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి మిమ్మల్ని ఇది మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పారు అంటే దాన్ని తీసుకొని మీరు మనిషి తగ్గకూడదు. జీవితంలో పైకి వెళ్ళటానికి ఆ మాటని ఉపయోగించుకొని పౌరుషంగా ఎదగాలి. అలా ఎదిగితేనే లైఫ్. ఎప్పుడైనా నువ్వు తెప్పు అని చెప్పారనుకోండి, నిజంగా మనం వీళ్ళు చెప్పినట్టు ఉన్నామా, రాంగ్గా మనము డెవలప్ అవ్వాలి అనుకోండి. ఇవన్నీ పెద్దయ్య కొన్నికి, ఇప్పుడు చెప్పిన మాటలు మీకు పెద్దయ్య కొన్నికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఒక మనిషి మనల్ని నెగిటివ్గా మాట్లాడారంటే మనం ఆ నెగిటివ్లోనే ఉండిపోకుండా ఎంత ఎదిగి చూపించాలి అనే స్థాయిలో ఉండాలి. అలా అందుకని అందరు డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరు 10th క్లాస్ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. రైట్. మేడం గారు సందేశం ఇవ్వటం జరిగిన స్టాఫ్ మాట్లాడచ్చు, స్టూడెంట్ మాట్లాడచ్చు. ఒకళ్ళిద్దరు మాట్లాడాలంటే రెడీగా ఉండండి. ఇప్పుడు మన 39వ డివిజన్ కార్పొరేటర్ గారు జి నరేంద్ర రాఘవ్ గారు మాట్లాడతారు. అంతా డిసిప్లిన్గా ఉన్నారు. టీచర్సు ఎవరో ఏ స్టూడెంట్ కదులుతున్నాడో చూడాలండి, అబ్జర్వేషన్ చేయాలి. తర్వాత వాలంటీర్లు ఎక్కువ మంది అక్కర్లా, ఇక్కడేం పనేమి లేదు. వాలంటీర్లు ముందు కూర్చోండి, మీరు కూడా కూర్చోండి.
ఓన్లీ 2 అక్కడ నుంచోండి. ఎందుకంటే మీరే డిస్టర్బెన్స్ అవుతారు ఎక్కువ మంది ఉంటే. ఓన్లీ 2 స్టాఫ్ ఉండారు, అక్కడ సరిపోతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన బెజవాడ రాజారావు హై స్కూల్లో 10th బ్యాచ్కి, అంటే ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న 10th బ్యాచ్కి ఫేర్వెల్ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన బెజవాడ రాజారావు స్కూల్ కరస్పాండెంట్ పెద్దలు బెజవాడ రాజారావు గారు, అలాగే వారి అబ్బాయి శ్యామ్ గారికి, వారి కోడలు ప్రిన్సిపల్ గారికి, అలాగే నాతో పాటు ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన ప్రముఖ న్యాయవాది అలాగే సిపిఐ పార్టీ నాయకులు జి కోటేశ్వరరావు గారికి, స్టూడెంట్స్కి, అలాగే ముఖ్యంగా పేరెంట్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈ 10th క్లాస్ ఫేర్వెల్ అనేది ప్రతి స్టూడెంట్ లైఫ్లో కూడా ఒక మెమరబుల్ డేగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటిదాకా మన పిల్లలు ఏం చదువుకున్నా ఆ స్కూల్లో ఆ క్లాస్లో ఉన్న 25 మంది 50 మంది వీళ్ళతోనే కాంపిటీషన్. ఈ క్లాస్లో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, ఈ మన క్లాస్మేట్స్తోనే కాంపిటీషను, క్లాస్లో ఉన్న మందితోనే కాంపిటీషన్ 10th క్లాస్ దాకా. కానీ 10th క్లాస్లో ఫస్ట్ వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్ ఫేస్ చేస్తారు. అంటే వారి కాంపిటీషను ఇలాంటి స్కూల్స్ నుంచి వచ్చిన కొన్ని లక్షల మందితో. అవునా? ఇప్పటిదాకా మీరు మీ పక్క ఫ్రెండ్స్తోనో మీ స్కూల్లో మీ క్లాస్లో వాళ్ళతోనో కాంపిటీషన్ పడుతున్నారు. ఇప్పుడు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత ఈ పబ్లిక్ ఎగ్జామ్ ఫేస్ చేస్తున్న కొన్ని వేల స్కూల్స్ అలాగే కొన్ని లక్షల మంది విద్యార్థుల్లో కాంపిటీషన్లో మీరు మార్క్స్ సంపాదించుకోవాలి. కాబట్టి ఈ 10th క్లాస్ అనేది ప్రతి మనిషి లైఫ్లో కూడా చాలా కీలకం. వారు సొసైటీని కాంపిటీషన్ని ఫేస్ చేస్తున్న ఫస్ట్ ఫేజ్ ఇది. మనకి జనరల్గా ఒక ఇల్లు కట్టడానికి పునాది ఎంత ముఖ్యమో విద్యార్థి దశలో 10th క్లాస్ అనేది ఒక పెద్ద పునాది లాంటిది. ఈ 10th క్లాస్ దాకా మన బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో ఆ తర్వాత మన కెరీర్ కూడా బిల్డప్ అవుతుంది. ఇప్పటిదాకా అందరూ కూడా అన్ని స్కూల్స్లోనూ అందరు విద్యార్థులు కూడా ఒకే సబ్జెక్ట్ చదువుతూ ఉంటారు. కానీ 10th క్లాస్ అయిన కాడి నుంచి మీరు ఫ్యూచర్లో ఏమదలుచుకున్నారు, ఎటువైపు వెళ్ళదలుచుకున్నారో డిసైడ్ అయ్యే టైం ఇది. సైన్స్ మీద ఇష్టం ఉన్నవాళ్ళు ఎంపీసీ లేకపోతే బిఎస్సి ఇలాగ వెళ్తారు. లేదు కామర్స్ సబ్జెక్ట్స్ ఇష్టం వచ్చిన వాళ్ళు ఎంఈసీలు కానీ, ఆ తర్వాత డిగ్రీలో ఎంకామ్ ఇలా తీసుకుని, అలాగే మెడిసిన్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇప్పుడు బయాలజీ తీసుకుని ఆ తర్వాత ఎంబీబీఎస్ ఇవన్నీ చేయడానికి మన లైఫ్లో మనం ఏమదలుచుకున్నామో ఈ 10th క్లాస్లోనే మనం డిసైడ్ అవ్వాల్సిన టైము. ఇదన్నిటికీ కూడా ఫౌండేషన్ అయిన 10th క్లాస్ని ఇంత చక్కటి స్కూల్లో ఇంతకటి నుంచి మన మాస్టర్ గారు చెప్పారు. నా డివిజన్ పరిధిలో దాదాపు 3 గవర్నమెంట్ స్కూల్స్, ఒక 7-8 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్కి కానీ ప్రైవేట్ స్కూల్స్కి కానీ ఇంత ఆహ్లాదమైన వాతావరణం, ఇంత గ్రౌండ్ ఏ స్కూల్కి లేదు. ఇంత కాస్ట్లీ ఏరియా మనది, దాదాపు మనకు చెప్పచ్చో లేదో గజం ₹1,00,000 పైమాట ఉన్న ఏరియాలో ఇంత గ్రౌండ్ మెయింటైన్ చేస్తూ మాస్టర్ గారు అన్నట్టు ఫంక్షన్ హాల్స్ తీసుకుని యానివర్సరీలు ఫేర్వెల్లు చేసే స్కూల్స్ ఉన్నాయి. కానీ ఇలాగ ఓన్ ప్రెమిసెస్లో ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారంటే మన బెజవాడ రాజారావు గారికి కానీ వారి కుటుంబానికి విద్య మీద ఉన్న శ్రద్ధకి ఒక నిదర్శనంగా మనం భావించాలి. కేవలం విద్య అందించడమే కాకుండా విలువలతో కూడిన విద్య. ఇప్పుడే మాస్టర్ గారు నాకు పాంప్లెట్ ఇచ్చారు. లాస్ట్ టైము 98% పాస్ పర్సంటేజ్. అంటే ఫెయిల్ అయిన విద్యార్థుల గురించి కూడా ఆయన చెప్పారు. ఇంతగా నిక్కచ్చిగా నిజాయితీగా ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంతమంది పాస్ అయ్యి, ఇంతమంది ఎపీర్ అయితే ఎగ్జాము ఇంతమంది పాస్ అయ్యారు, యావరేజ్ ఇంత పర్సంటేజ్ వచ్చింది. 98% అనేది మామూలు విషయం కాదు ఈ కాంపిటీషన్ వరల్డ్లో. అలాగే మ్యాక్సిమం మార్క్స్ కూడా దాదాపు 551 అనేది చాలా మంచి రిజల్ట్. ఈ సంవత్సరం 56 మంది 10th ఎపీర్ అవుతున్నారని చెప్పారు. ఈ సంవత్సరం 100% రిజల్ట్తో 551 లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ మార్కులు రావాలని నేను విద్యార్థులందరికీ కోరుకుంటున్నాను. అలాగే 10th క్లాస్ విద్యార్థులు కూడా మీకు ఇంకా వారం రోజులు, మ్యాక్సిమం 10 రోజుల్లో ఎగ్జామ్, 17వ తారీఖు అనుకుంటా ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్న టైము. ఈరోజు చక్కగా మీ కింద క్లాస్లో వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చేసే ప్రోగ్రామ్స్ అన్నీ ఎంజాయ్ చేసి రేపటి నుంచి కూడా ఫుల్ డెడికేషన్గా మంది విద్యార్థులకు కూడా నా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
3 గవర్నమెంట్ స్కూల్స్ 7 ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పారు. దాదాపు 10 స్కూళ్ళు ఒక ఏరియాలో 10 హై స్కూల్స్ ఉన్నటువంటి విశేషం ఆయన బయటపెట్టారు. దాదాపు విద్యాధరపురం, చెరువు సెంటర్, కామకోట్నారు ఇదంతా ఎడ్యుకేటెడ్ ఏరియాగానే ఉంది. మొదటి నుంచి ఉంది. గత 40-50 సంవత్సరాల నుంచి ఎక్కువ విద్యావంతులు ఉన్నారు. అట్లాగే ఎక్కువ స్కూల్స్, ఎక్కువ కాంపిటీషను ఈ ఏరియాలో ఉంది. దానికి వారు కార్పొరేటర్గా ఎన్నికైనందుకు, కొనసాగుతున్నందుకు చాలా ధన్యవాదాలు. మా స్కూల్కి గెస్ట్గా త్వరగానే రావటం, మంచి సందేశం ఇవ్వటం మేము అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత మన జి కోటేశ్వరరావు గారు సీనియర్ అడ్వకేటు, అట్లాగే సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా విజయవాడ నగరానికి కార్యదర్శిగా ఉన్నారు. అటు అడ్వకేట్గాను ఇటు కార్యదర్శిగాను ఉన్నారు. ఆయన కూడా మంచి వక్త. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అని ఏఐఎస్ఎఫ్, ఇప్పుడు మొన్న మీరు పరీక్ష రాశారు టాలెంట్ టెస్ట్ ఎస్ఎఫ్ఐ, అట్లాంటిదే ఏఐఎస్ఎఫ్కి నాయకుడిగా ఉండి కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉన్నటువంటి కోటేశ్వరరావు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా గురుతవ్యులు బెజవాడ రాజారావు గారు, కరెస్పాండెంట్ శ్యామ్ ప్రసాద్ గారు, మన ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రసన్న గారు. ఇందాక చూశాను, శ్యామ్ కంటే కూడా లక్ష్మీ ప్రసన్న గారికి స్టూడెంట్స్లో మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది. అవునా? ఎక్కువ మంది క్లాస్ పెట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మంచిగా ఈ రోజున ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫేర్వెల్ ఫంక్షన్ నిర్వహించుకుంటాము. ఫేర్వెల్ అంటే ఏంటి? టు ఎక్స్ప్రెస్ గుడ్ విషెస్ ఆన్ పార్టింగ్, అంటే విడిపోయే ముందు ఎవరికి వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేసుకునేదాన్ని ఫేర్వెల్ అంటాం కదా. ఎక్కడ విడిపోతున్నాం? స్కూల్ నుంచి ఎవరు వెళ్ళిపోతున్నారు? 10వ తరగతి విద్యార్థులు. 10వ తరగతి విద్యార్థులు ఇక్కడ 7-8 సంవత్సరాలు, అంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు, విడిపోతున్నారు. కాబట్టి ఈ రోజున ఒక ఫేర్వెల్ ఫంక్షన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మాస్టర్ గారు చెప్పారు, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, ప్రతి ఒక్కరికి కూడా వారి ఓన్ గోల్స్ ఉండాలి. గోల్ ఇందాక మన కార్పొరేటర్ నరేంద్ర చెప్పాడు, మనం ఒక గోల్ ఎంచుకోవాలి. ఏమని? నేను డాక్టర్ అవ్వాలని, నేను లాయర్ అవ్వాలని, అలాగే కదా. గోల్ ఎంచుకొని ఆ గోల్కి తగ్గట్టుగా కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే సాధిస్తామా? సాధించు. కాబట్టి ఆ వైపుగా కష్టపడాలి, మనం ఉన్నత స్థితికి రావాలి. రాజారాం మాస్టర్ గారి గురించి చెప్పాలంటే, నాకు దాదాపు నేను మీలాగే 15 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల 2 నెలలకో 3 నెలలకో కేబిఎల్ కాలేజీలో అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్ళా. ఇప్పుడంటే పిల్లలందరూ ప్యాంట్లు వేస్తున్నారు, అప్పుడు నిక్కర్లు వేసుకునేవాడు కదా. అప్పుడు అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితము ఎలాగైతే గట్టిగా అరుస్తూ ఉన్నాడో మాస్టర్ గారు ఇప్పుడు కూడా అలాగే అరిశారు. నాకు ఇప్పుడు మీరు కింద మాట్లాడుతూ ఉంటే, ఆయన అరుస్తూ ఉంటే అదే గుర్తొచ్చింది. ఒక మంచి స్కూల్లో, పాత బస్తీలో రాజా హై స్కూల్లో చాలామంది టీచర్స్ ఉన్నారు. ఆ టీచర్స్లో గుర్తింపు కలిగినటువంటి టీచర్స్లో ప్రముఖుల్లో రాజారావు గారు ఒకడు. క్రమశిక్షణ విద్యార్థులకు మారు పేరు ఆయన రాజారావు గారు. ఆ రోజుల్లోనే మాస్టర్ గారిని చూస్తే క్యాంపస్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. వారికి గుర్తుందా లేదా? నాకు గుర్తున్నది, నేను అప్పుడు స్టూడెంట్ లీడర్గా స్కూల్ స్ట్రైక్ చేయడానికి వెళ్ళాం. స్కూల్ స్ట్రైకులు చేస్తాం కదా, చేయడానికి వెళ్ళాం. రాజారామ మన ప్రసాదరావు మాస్టర్ గారు వచ్చాము. ఏమండి మాస్టర్, అప్పుడు మాస్టర్ గారు నేను లోపలికి వస్తుంటే ఎవరా మీరు అని గట్టిగా అరిస్తే, అప్పుడు అరిసిన అరుపుకి ఇప్పుడు అరిసిన అరుపుకి ఏమి తేడా లేదు. అంత ఆరోగ్యంగా
విద్యార్థులు తీర్చిదిద్దాలనేటటువంటి ఒక మంచి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని అధిగమించడంలో మాస్టర్ గారు తన జీవితం అంతా కూడా సాధించారని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఈ రోజున విద్య వ్యాపారం అయిపోయింది. నేను కూడా చాలా మీటింగ్కి వెళ్ళాలి, అయినా కూడా మీతో ఎక్కువసేపు ఉండాలని అనుకున్నాను. అందుకని కరెక్ట్గా 5:30కి వచ్చాను. కానీ ఎక్కువసేపు మీరు చేసేటటువంటి ప్రోగ్రామ్స్ చూసేటటువంటి అవకాశం లేకుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎక్కువసేపు మాట్లాడితే కింద ఉన్న వాళ్ళంతా కూడా క్లాప్స్ కొడతారు. వాళ్ళకి నేను మాట్లాడేది నచ్చి కొట్టేదానికంటే కూడా ఇంకా ఉపన్యాసం ఆపు అని చెప్పి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఎందుకంటే మేము కూడా స్టూడెంట్స్ లాగా చదువుకొని వచ్చాం కాబట్టి అది ఒక సంకేతం అనమాట, ఉపన్యాసాలు ఆపండి. ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంది, టూ మచ్ స్పీకర్స్ విల్ స్పాయిల్ ద మీటింగ్. అంటే ఎక్కువ మంది ఉపన్యాసకులు ఉంటే ఏ మీటింగ్ కూడా రక్తి కట్టదు. కానీ 1-2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మంచి వాతావరణంలో పిల్లలు కూడా చెప్పాలి. ఈరోజు చాలా స్కూల్స్ ఉన్నాయి. నేను చూస్తే మొన్న ఒక స్కూల్లో ఎల్కేజీకి 2 లక్షల రూపాయల ఫీజు అంట మాస్టర్ గారు. ఎల్కేజీకి 2 లక్షల రూపాయల ఫీజు హైదరాబాద్, 2 లక్షలు. మీ దగ్గర 4వ తరగతి విద్యార్థి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం అనేటటువంటిది ఇక్కడ కనబడతా ఉంది. ఇందాక మాట్లాడేటప్పుడు చెప్పారు, చాలా ఏ స్కూల్స్లో కూడా లేదు, ఈవెంట్స్ అని లేదు. కాబట్టి విద్యని వ్యాపార దృక్పథంతో నాకు తెలిసి ఇవాళ ఏ కాలేజీకి వెళ్ళినా కూడా లక్షల రూపాయల్లో ఫీజు, అంతే కదా మాస్టర్? లక్షల రూపాయల్లో మ్యాథమెటిక్స్ ఉన్న డిమాండ్ నడిచేటటువంటి మన బెజవాడ రాజారావు స్కూల్ అని చెప్పి ఈ సందర్భంగా ఉన్న వాస్తవాన్ని వాస్తవంగానే తెలియజేస్తూ, అలాగే ఈ మనం చూసినట్లయితే క్వశ్చన్కి ఆన్సర్ చదివించడము, చూసి రాయటము, చూడకుండా రాయించడం, మార్కులు రావటమే లక్ష్యం, అంతే కదా. కానీ ఇక్కడ నాకు ఎనర్జికల్గా చెప్పేటటువంటి విద్య అనేటటువంటిది నడుస్తున్నటువంటి స్కూలు ఇది. కాబట్టి అందులో చదువుకుంటున్నటువంటి మీ అందరూ కూడా నిజంగా ఇందాక ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు చెట్టు వేస్తే ఇప్పుడు విజ్ఞానాన్ని తెచ్చుకోవడం ద్వారా, విజ్ఞానం ద్వారా మార్క్స్ తెచ్చుకున్నటువంటి మీకు వ్యత్యాసం పూర్తిగా ఆ కాంపిటేటివ్ టెస్ట్లోకి వెళ్ళేటప్పుడు కనపడుతుంది. 5వ తరగతి నుంచి సోషల్ స్టడీసు, సైన్సు, అలాగే మ్యాథమెటిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్ని కూడా మళ్ళా స్కూల్స్ నుంచి ఎదిరించేటటువంటి పద్ధతిలో భవిష్యత్తు ఉండేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎదిరించాలని చెప్పి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ, నేను ఇక్కడ వచ్చిన తర్వాత గమనించినటువంటిది దాదాపు పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ ఆర్ మోర్ దాన్ బాయ్స్. ఎందుకనంటే ఈ స్కూల్లో నేను అభిప్రాయపడుతున్నాను, ఆడపిల్లని రాజారావు గారి స్కూల్లో పెడితే పంపిస్తే చక్కగా భద్రతగా ఇంటికి తిరిగి వస్తుంది అనేటటువంటి నమ్మకం ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నది అనేటటువంటిది నాకు అర్థమవుతుంది. కాబట్టి మీరు కూడా ఆ వైపుగా మంచిగా చదువుకొని ఈ 10వ తరగతి పరీక్షలో రాబోయేటటువంటి పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించి ఉత్తీర్ణతలు కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం కలగజేసినటువంటి బెజవాడ రాజారావు గారికి, శ్యామ్ గారికి, లక్ష్మీ ప్రసన్న గారికి, మీ అందరికి కూడా ఓపికతో చేతులు దూరంగా పెట్టుకున్నారు. ఎప్పుడు క్లాప్స్ కొడదామా అని వెయిట్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా, చిన్నపిల్లలందరికీ, పెద్దవారికి ధన్యవాదాలు. చిన్నపిల్లలందరికీ కూడా దీవెనలు వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటారు. స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశారు, ఈ ఏరియాలో హెడ్ మాస్టర్గా ఉంటున్నారు. సర్వేశ్వరరావు గారిని కూడా 2 నిమిషాలు ఒక మాట మాట్లాడాల్సి కోరుతున్నాం. ఎందుకంటే ఆయన మేము ఎట్లయితే స్కూల్ పెట్టామో, స్కూల్ ఫంక్షన్కి ఆహ్వానం పంపితే హాజరయ్యారు. హాజరవటమే గొప్ప. ఇవాళ ఇంట్లో పడుకోవడం ఎక్కువైపోయింది, టీవీలు చూడటం ఎక్కువైపోయింది, ఫోన్లు ఎక్కువైపోయినాయి. అలాంటి పరిస్థితిలో వారు ఇంకా ఇంట్రెస్ట్గా వచ్చినందుకు, పైగా అదే కమిటీలో, అదే మేనేజ్మెంట్లో నేను కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉండాలని తెలియజేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ శ్రీ సర్వేశ్వరరావు గారు టు స్పీక్ ఏ ఫ్యూ వర్డ్స్ బిఫోర్ ద స్కూల్. సభకు నమస్కారం అండి. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున ఉన్నటువంటి ఈ సిచ్యుయేషన్, ఈ స్కూల్స్ ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, పిల్లల్ని ఎలా చదివించాలి అనేది కూడా ఒక రకమైనటువంటి మార్పు వచ్చేసింది. ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ బాగుండదు, మనం ఎట్లా టాలీ చేసుకోవాలి, అంత మాయ.
ఈ మాయ ప్రపంచంలోంచి మనం బయటకు వచ్చి చక్కగా మరి ఇటువంటి స్కూళ్ళల్లో బెజవాడ రాజారావు గారు లాంటి స్కూళ్ళల్లో ఈ స్కూల్లో చదివితే ఒరిజినాలిటీ. ఇప్పుడు చాలా స్కూళ్ళు ఉన్నాయండి, రకరకాల స్కూళ్ళు ఉన్నాయి, మనకు పేర్లు అనవసరం. ఈ స్కూళ్ళల్లో బట్టి పట్టే విధానం, ఇంజనీరింగ్ డాక్టర్స్ అయిన తర్వాత, లాయర్స్ అయిన తర్వాత, ఇంజనీర్స్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మీకు విషయం అంతా కూడా. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకుని పిల్లల్ని ఏ విధంగా చదివించాలి, ఏ స్కూళ్ళలో చదివిస్తే బాగుంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. మరి ఇప్పుడే ముందు మాట్లాడి అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మరి బెజవాడ రాజారావు గారి స్కూల్కి, బెజవాడ రాజారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఓన్లీ 32, 132 కాదు, 32 మంది 10th క్లాసు, అట్లాగే 40 మంది, 900 మందిలో 60 మంది అలా ఉంటారు. కానీ ఈ స్కూల్లో మాత్రమే టోటల్ 282 మెంబర్స్ అయితే 10th క్లాస్ 56 మంది ఉన్నటువంటిది స్కూలు. ఏకైక స్కూలు జిల్లాలో. వాళ్ళకి ఇవాళ కార్యక్రమం పరీక్ష పెట్టి మేము టాలెంట్ టెస్ట్ బయట వాళ్ళు నిర్వహించారు. 1st, 2nd, 3rd డిసైడ్ చేశాం. 1st, 2nd రెండు మాస్టర్ పేర్లు వినవండి. 1st, 2nd ముగ్గురు ఒకేసారి. ఫస్ట్ గురు కార్తికేయ, సెకండ్ బల్లా లావణ్య కృష్ణ, థర్డ్ దాకమూరి శివకన్య. వన్ మినిట్. ఇప్పుడు ఇట్రయ్యా, ఇప్పుడు 10th క్లాసు పరీక్ష వెళ్ళబోతున్నావు కదా నువ్వు. ఈ స్కూల్లో టాలెంట్ టెస్ట్లో ఫస్ట్ వచ్చావు. అసలు 10th క్లాస్ 600 మార్కులకి ఎన్ని మార్కులు వస్తాయో సుమారుగా చెప్పు ఈ ప్రజలకి. నేను 580 580 580 నెక్స్ట్ పల్లా లావణ్య, నీకు కూడా 500 దాటుతాయా? వెరీ గుడ్. ఎన్నో వస్తాయో చెప్పు సుమారుగా. 550 ప్రకటించింది. ఒక్క మార్కు కూడా తగ్గదు. నా అంచనా ప్రకారం కూడా ఆ అంకి చెబుతుంది అనుకున్నాను, చెప్పింది. ఎందుకంటే ఎగ్జాజరేట్ చెప్పడం ఆ అమ్మాయికి అసలు అలవాటు లేదు. నెక్స్ట్ శివకన్న, వీళ్ళని కూడా కార్మిక వర్గం నుంచి వచ్చి మన స్కూల్లో సుమారుగా 6-7 సంవత్సరాల నుంచి చదువుతున్నారు. నీకు చదువుతున్నావా? రైట్, 7 సంవత్సరాల నుంచి చదువుతున్నారు. చాలా కష్టజీవి. వాళ్ళ నాన్న కష్టజీవి, వాళ్ళ అమ్మ కష్టజీవి. ఆ ఫ్యామిలీస్ నుంచి మన దగ్గరికి వచ్చాడు. 3rd ర్యాంకు సంపాదించాడు. అయ్యా 10th క్లాస్లో హైయెస్ట్. ఇప్పుడు ఎన్ని మార్కులు ఎక్స్పెక్టేషన్ చెప్పు నువ్వు? 540. ఆగారు. రైట్ మాస్టారు, ప్రైజ్ ఇవ్వండి 3. సార్ ముందుకు రారా, టేబుల్కి ముందుకు వచ్చింది.
అయిపోయిన వాళ్ళు మీ ఫైల్స్ తీసుకుని వెళ్ళండి. తర్వాత గ్రూప్ ఫోటో పిలుస్తాం. ఫేస్ కనపడాలి, ఫైల్ దించండి. ఫేస్ కనపడాలి, ఫైల్ దించండి. ఫైల్ కిందకి పెట్టండి. నా ఫ్రెండ్ ఒకటి ఇచ్చాడు, ఇప్పటికీ అదే ఉంది, అన్ని సెలవులోనే పెట్టుకున్నాం. అలాగే మీరు ఇచ్చినటువంటి ప్రైజెస్ పిల్లలు ఎన్ని డిగ్రీ సర్టిఫికేట్లు వచ్చినా అందులో పెట్టుకోండి. మంచి కాన్సెప్ట్, వెరీ గుడ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సార్. మరి కార్పొరేటర్గా ఎన్నికయ్యి ఈ రోజుకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మన సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. అలానే మన ముఖ్య అతిథి సిపిఐ నగర కార్యదర్శి గమనించవలసింది, అనేక పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా ఒకే పార్టీలో 40 సంవత్సరాల పాటు కృషి చేసి విద్యార్థి నాయకుడి నుంచి ఒకే మన పాఠశాల యాజమాన్యం తరఫున ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. వారిద్దరికి కూడా మా హృదయపూర్వక అభినందనలు. ఇదే సందర్భంలో ఈ రోజున మనకు విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి కేజీవి సరిత గారు, మన కోటేశ్వర గారి సతీమణి గారు, వారిని కూడా భవిష్యత్తులో మన విజయవాడ రాజారావు హై స్కూల్ ఫేర్వెల్ ఫంక్షన్ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా యాజమాన్యానికి, విద్యార్థులకి అందరికీ కూడా అందరూ తీర్చిదిద్దాలనేటువంటి మంచి లక్ష్యంతో స్కూల్ నడుపుతూ ఉన్నారు. ఇవాళ మన నగరంలో చూసినట్లయితే అనేక కార్పొరేట్ స్కూల్స్ బిల్డింగ్లో ఇరుకైనటువంటి క్లాసులు జరిపేటటువంటి పరిస్థితి. బట్టీని బట్టి బిల్డింగ్ చేపించి తీసుకుంటూ దానికి భిన్నంగా కుటుంబ సభ్యులు స్థానాల్లో ఇంజనీర్గా, డాక్టర్గా అంతా తీర్చిదిద్దినటువంటి ఘనత రాజారావు మాస్టర్ గారికి, శ్యాంప్రసాద్ గారికి ఉన్నదనేటటువంటి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మంచి రాబోయేటటువంటి కాలంలో ఈ స్కూల్ నుంచి పిల్లలందరూ కూడా కాన్సెప్ట్తో స్కూల్ నడుస్తోందండి. 2 పాయింట్స్, స్టడీ మెటీరియల్ కాదు. అన్ని స్కూళ్ళల్లోనూ డైలీ స్టడీ మెటీరియల్స్ ఇచ్చి పెట్టుకునే జరుగుతుంది. స్టడీ మెటీరియల్ కాకుండా నోట్స్లు కాకపోతే చెప్పి స్కూల్ నడిపేటువంటి ఏకైక స్కూలు. అట్లాగే బట్టి పెట్టడం కాకుండా ఫార్మల్ డెలివరీ పర్యవేక్షణ కూడా చేసేటువంటి చూసుకుంటే కూడా పర్యవేక్షణ చేసే స్కూల్ అని మనవి చేస్తున్నాను. రిజల్ట్ వస్తుంది, ఫోటోస్ వస్తున్నాయి, టాలెంట్ వస్తుంది, క్రమశిక్షణ ఉంది. 20 సంవత్సరాల నుంచి సైలెన్స్ కూర్చోవాలి. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఎన్నో ఉన్నా కానీ మా ఎక్కడికి ప్రాంతాల్లో మంచి జాయింట్ ఫెసిలిటీతో
भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर गद नमः शिवाय नमः शिवाय
అతి తక్కువ టైంలో FA4 ఎగ్జామ్ జరుగుతుంటే వీళ్ళ ముగ్గురు కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చారు. వీళ్ళని అద్భుతమైన ప్రదర్శన తప్పనిసరిగా అభినందించాలి. తప్పనిసరిగా డిక్లేర్ వేసుకోండి. నేను ఏ క్లాస్? 6th క్లాస్ దివిజ, తర్వాత హేమ 9th క్లాస్, అక్షిత 5th క్లాస్. ముగ్గురు కూడా అద్భుతమైన ప్రదర్శించే అమోఘం, అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్. ఇంకోసారి వేసుకోండి. వెరీ గుడ్. చూడండి, ఓ బిందెలు కూడానే.
బాగుంది, నైస్, వెరీ నైస్. గ్రూప్ ఫోటో ఫోజ్ ఇవ్వండి. బాగుంది, వెరీ నైస్, వెరీ గుడ్. ఏంటి నేను ఒక్కడైనా వెరీ గుడ్ అనేది ఎవరు అంటారా?
వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ టైం చెప్పండి. ఓకే, జయదీపిక గ్రూప్ సొంటి హేమ. కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి పెచ్చా పెచ్చా దమక దమా దమారి చమక చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి డుముక డుమా డుమారి చమకు చమా చమారి ముస్తాబై ఉన్న మరి అలర కొట్టై కచేరి చిటికెళ్ళగా ఎంతో మదిలముగా ఒదిగిన కప్పులు కప్పులు గోళ్ళు నేను సింగిల్ గున్న గోళ్ళు సంగతి చెప్పమంటే నాకు వాడే చాలు చక్కని చుక్కని నేను ఒక చుక్కుతూ పై ఫుల్ సారో మా స్టాప్ సారో అబ్బ మా బాడీ హీరో సింజీ
బాగుంది. Now, 9th class girls, Deepika, Deepavani, Lasya, Tanushka, Naralakshmi, Tulasi ఒక మంచి సాంగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. డూ ఎంజాయ్ దట్ సాంగ్. ఒకసారి టీచర్స్ కూడా వచ్చారా? నేను చూడలేదు ఉన్నాను. సూపర్, మనోహరమైన దృశ్యం. మహిళా దినోత్సవం కదా, అందుకనా అనుకున్నా. చాలా బాగుంది. మేడంతో సహా టీచర్లందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ళందరినీ తప్పనిసరిగా మనం అభినందించాలి.
కోసం కూడా ఒక మంచి సందేశమైనటువంటి స్కిట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇది మీ అందరికీ నవ్వు తెప్పించదు, కానీ మంచి సందేశం. అర్థపదే పోమా చెప్పు రాధిక, ఏం కావాలో నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంచెం చెప్పు. రాధిక, నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు మనిషివి అయితే 100% రాధికవి. నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. ఇల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓన్ అవగాహన చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీరు. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ కావాలని కలిసింది రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది, నన్ను చాలా ఎంజాయ్ చేసింది. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటుంది దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటుంది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. వీళ్ళ నేను ఒక్కడే సంకనాపుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు?
హలో హలో అందరు చేసినప్పుడు 10th క్లాస్ గర్ల్స్ మేము కూడా ఉన్నామంటే రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. చూద్దామా? హలో అశోక్ బి అన్నారు. ఓ ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు ఇందాక హలో ఇంకా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎవరు వెళ్ళిపోవద్దండి. మంచి సందేశం ఇచ్చేటువంటి స్కిట్ ఒకటి ఉంది. అది అయిన తర్వాత 10th క్లాస్ బాయ్ కీప్ రైట్. మీరు సైలెంట్ ఉంటే వాళ్ళ డైలాగులు మీకు వినిపిస్తాయి. వారి సేవలను గుర్తు చేసుకోవడానికే ఈ జాతీయ సైనికుల దినోత్సవం జరుపుకుంటుంటారా? సైనికులు అలాంటి త్యాగాలు ఎందుకు చేస్తారు? కన్న తల్లి ఉన్న ఊరు స్వర్గం కంటే గొప్పవి. ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం ఎందరో సైనికులు తమ ప్రాణాలని అర్పించడానికి వెనకాడరు. మనం కూడా వారి అడుగుల్లో నడవాలి. అయితే మావయ్య పదండి వెళ్దాం. నేను కూడా వస్తాను. అక్క నేను సైన్యంలో చేరతానక్క. వద్దురాను, మాకొక్కగానొక్క తమ్ముడివి. ఇక్కడే ఉండి మా కళ్ళ ముందు ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఎన్నో ఆదర్శాలు చెప్పి నువ్వే మాట్లాడితే ఎలాగక్క? సర్లే చూద్దాంలే. రేపు సిటీలో కలెక్షన్స్ ఉన్నాయి. నేను తప్పక అటెండ్ అవుతాను. అక్క మనవాడు సైన్యంలో చేరతాడట. సైన్యం వద్దు, ఏమీ వద్దు. ఇక్కడే ఉండి బిజినెస్ చేసుకొని మా ముందు పిల్ల పాపలతో సుఖంగా బ్రతుకు. నాకు బిజినెస్ ఇష్టం లేదు అక్క. నేను తప్పక సైన్యంలో చేరాలనుకుంటున్నాను. సైన్యంలో చేరి చేస్తావా ఏంట్రా? చేరిన వాళ్ళందరూ చావరక్క. నీకు జాబ్ కావాలంటే నేను ఇప్పిస్తాను. రేపు నాతో సిటీకి రా. నేను కంపల్సరీ సైన్యంలోనే చేరతాను. ఏం వద్దు. ఇతను సైన్యంలోకి వెళ్తానంటే 2 అక్కలు వద్దన్నారు. మరి ఇంకో కుటుంబంలో ఏం జరిగిందో చూడండి. అన్నయ్య అన్నయ్య నేను సైన్యంలో చేరతాను అన్నయ్య. మంచి జీతం వస్తుంది. నిజంగానా? చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా. సైన్యంలో చేరితే దేశానికి సేవ చేసే అవకాశం
తమ్ముడిని అభినందించి సైన్యంలోకి పంపించాడు. జ్ఞానేశ్వర్ ఇక్కడే ఉండిపోయాడు. సైఫుల్ సైన్యంలో చేరాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. అలాగే ఒకసారి సెలవులకు వచ్చినప్పుడు యుద్ధం వచ్చిందని టెలిగ్రామ్ వస్తుంది. అందరికీ వీడ్కోలు చెప్పి యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో వీరమరణం పొందాడు. శ్రద్ధాంజలి సభ జరుగుతుంది, అందరూ వస్తారు. తర్వాత ఏం జరిగిందో చూడండి. నేను మా తమ్ముడిని సైన్యంతో పంపలేదు, కానీ వర్షిత్ వాళ్ళ తమ్ముడిని పంపించాడు. సైఫుల్ వీర మరణం పొందాడు. మనమందరం సైఫుల్ వాళ్ళ వర్షిత్ అన్నయ్యని అభినందించాలి. నా తమ్ముడు దేశ సేవలో మరణించి జనాల గుండెల్లో నిలిచాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. చూసా అల్లుడు, సైన్యంలో చనిపోయిన వారికి ఎంత గౌరవం ఉందో. మనం తినడానికి తిండి, తాగడానికి నీరు, పీల్చడానికి గాలి ఎంత అవసరమో సైన్యంలో చేరి దేశ సేవ చేయడం అంతే అవసరం. అయితే మావయ్య, నేను కూడా సైన్యంలో చేరతాను. అలాంటి ఎన్నో మంది యువకులకు ఆదర్శంగా నిలుస్తాను. అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. జూహిత్, వీళ్ళు నలుగురు రెడీగా ఉన్నారు డ్యాన్స్ చేయడానికి. Made in Andhra student ante addam vivarista nalgina dress